కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ప్రస్తుతం భారతదేశపు ఎదుగుదలకి సంబంధించి అట్లాంటి అవకాశాలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మనం టాప్ 5కి చేరిపోయాం. టాప్ 11 నుంచి ఇప్పుడు టాప్ 5కి చేరుకున్నాం. కాంగ్రెస్ హయాంలో 12వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరాం. ఆర్థిక వ్యవస్థ రీత్యా ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచంలో 5వ స్థానానికి చేరాం. రేపో మాపో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా గతంలో అంతర్జాతీయ అంచనా ఏంటంటే ఐఎంఎఫ్ వాళ్ళ డేటా ప్రకారం భారతదేశం 2026లో జపాన్ని, 2027లో జర్మనీని అధిగమించగలుగుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే జపాన్ని దాటి జర్మనీ 3rd ప్లేస్కి వచ్చింది, జపాన్ 4th ప్లేస్కి పడిపోయింది. ఈ రీత్యా చూస్తే భారతదేశానికి అవకాశం ఎక్కువ ఉందని లెక్క కడుతున్నారు. భారతదేశం ప్రస్తుతం $4.112 ట్రిలియన్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంటే జర్మనీ 3వ స్థానంలో $4.291 ట్రిలియన్ ఉంది. జపాన్ 4వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఎదుగుదల అన్నటువంటిది అంటే ఇక్కడ చూస్తే అమెరికానే నెంబర్ 1 ఉంది. $27,974 ట్రిలియన్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే, రెండవది $18,566 ట్రిలియన్ చైనా 2వ స్థానంలో ఉంటే, $4,730 ట్రిలియన్ జర్మనీ 3 ఉన్నది కాస్త ఇప్పుడు అది 4వ స్థానానికి 3వ స్థానానికి ఎదిగింది. జపాన్ వచ్చేటప్పుడు $4,291 ట్రిలియన్ 4వ స్థానానికి పడిపోయింది. భారతదేశం ఇప్పుడు $4,112 ట్రిలియన్ ఉంది. రాబోయేటువంటి ఏడాదిలోపు టాప్ 4కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.